నమస్తే పిల్లలు. ఇప్పుడు మనం 5వ తరగతికి సంబంధించిన తెలుగు తోటలోంచి రెండో పాఠమైన సాయం పాఠంలోని ఒక పేరాని మీకు చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా వినండి. రవికి పక్షులంటే చాలా ఇష్టం. వాటి మధురమైన కిలకిల రావాలు వినడం మరీ ఇష్టం. రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులను వింటూ తన దినచర్యను మొదలెడతాడు. ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో, ఎక్కడికి వెళతాయో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. కిచకిచమంటున్నాయి. రెక్కలు కొట్టుకుంటూ ఒళ్ళు జల్జరించుకుంటున్నాయి. చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు. కొద్దిసేపటికే ఒక్కొక్కటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి. కానీ ఒక పిచుక అక్కడే ఉండిపోయింది. అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఎగరలేకపోతోంది. రవి ఆ పిచుకను చూశాడు. పిల్లలు, పేరాని అందరూ జాగ్రత్తగా విన్నారు కదమ్మా. ఇప్పుడు నేను పేరా గురించి వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. రవికి ఏమంటే ఇష్టం? బాగా చెప్పావమ్మా. పక్షులంటే ఇష్టం. అలాగే పక్షులతో పాటు రవికి ఏమి వినడం ఇష్టం? అవును, బాగా చెప్పావు నువ్వు కూడా. పక్షులతో పాటు మధురమైన కిలకిల రావాలు వినడం రవికి ఇష్టం. చూడండమ్మా, ఇక్కడ మధురమైన పదం కింద గీత గీయనమ్మా. మధురమైన అంటే తీయని, అంటే పక్షులు చేసే తీయని రాగాలంటే రవికి చాలా ఇష్టమట. సరేనా? రవి యొక్క దినచర్య ఎలా మొదలయ్యేదట? బాగా చెప్పావు. రవి ఉదయం లేచిన వెంటనే కిటికీ దగ్గరకు వచ్చి వాటి యొక్క పక్షులను చూస్తూ వాటి రాగాలను వింటూ దినచర్యను మొదలుపెట్టేవాడు. చూడండమ్మా, ఇక్కడ దినచర్య అనే పదం ఉంది కదా, దాని కింద గీత గీయండి. మరి దినచర్య అంటే ఏంటి? వెరీ గుడ్, బాగా చెప్పావు. దినచర్య అంటే మనం రోజూ చేసే పని. ధ్వనులు చూడండమ్మా, ముందుని ధ్వనులు అనే పదం ఉంది కదా. ధ్వనులు అంటే చప్పుడు లేదా శబ్దం. పక్షుల యొక్క వాటి యొక్క రాగాలు, కిలకిలలు రాగాలు తీస్తూ ఉంటాయి కదా, అవి కిటికీ దగ్గర నిలబడి వినడం రవి యొక్క దినచర్య అన్నమాట. అలాగే ఒకరోజు ఆలోచించాడు. ఏమని ప్రశ్నించుకున్నాడు రవి? ఈ చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుంచి వస్తాయి, అసలు ఎక్కడికి వెళ్తాయి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకరోజు రోజులాగానే ఏమొచ్చింది? ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. అవన్నీ ఎక్కడ వాలాయట? బాగా చెప్పావు, విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. అవన్నీ వచ్చి విద్యుత్ తీగల మీద వాలాయి అన్నమాట. అక్కడ వాలి కిచకిచమంటూ వాటి యొక్క రెక్కలు కొట్టుకుంటూ ఒళ్ళు జలధరించుకుంటున్నాయి. అంటే జలధరించుకోవడం అంటే ఏంటి? రెక్కలు ఎలా విప్పుతూ కంపించినట్లుగా చేస్తున్నాయి అన్నమాట. తర్వాత అందులో కొన్ని పక్షులు ఏం చేస్తున్నాయి? చీటికి మాటికి ఎగురుతూ ఒక తీగ మించి ఇంకొక తీగ పైకి వాలుతూ ఉన్నాయన్నమాట. ఇదంతా రవి ఆసక్తిగా, గీతగీయనమ్మా ఆసక్తి అన్న పదానికి. ఆసక్తిగా అంటే ఆతృతగా చూస్తున్నాడనమాట. ఆతృతగా చూస్తున్నాడు. కొద్దిసేపటికి ఈ పక్షులన్నీ ఎగిరిపోసాగాయట. ఒక్కొక్కటి అన్నీ కూడా ఎగిరిపోసాగాయి. కానీ అందులో ఏం జరిగింది? అక్కడ ఒక పక్షి మాత్రం ఎగరలేకపోయిందట. ప్రయత్నిస్తోంది, కానీ ఎగరలేకపోయింది. రవి ఆ పక్షిని చూస్తూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందో తర్వాత తరగతిలో తెలుసుకుందామా మరి. పిల్లలు, మనం పేరాని చదువుకున్నాం, దాని యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కింది అక్షరాలతో మొదలయ్యే పదాలని రాస్తారా మరి? మొదటి అక్షరం ఏంటమ్మా? తీ. తకి ఈకారం ఇస్తే తీ.
రెండో అక్షరం వాకికారం ఇస్తే వి. మూడో అక్షరం కకి ఆకారం ఇస్తే కా. నాలుగో అక్షరం ఏంటమ్మా? పకి ఓకారం ఇస్తే పో. ఐదో అక్షరం లకు ఓకారం ఇస్తే లో. మరి ఈ అక్షరంతో మొదలయ్యే పదాలను మీరు రాయండి. అలాగే నాకు ఇప్పుడు మీరు చెప్పాలి. పిల్లలు పదాలను రాశారా? ఒక్కొక్కరిగా చెప్పండి. నీరజ్, నువ్వు రాసిన పదం ఏంటమ్మా? తీగ. వెరీ గుడ్. వాకికారంతో విమానం. కాకి ఆకారంతో పదం కానీ. పోటీ. లోకువ. బాగా రాశారు పిల్లలు మీరందరూ పదాలు. పిల్లలు పేరాను విన్నారు కదమ్మా. ఇప్పుడు మనం పేరాకు సంబంధించిన 2 ప్రశ్నల గురించి చర్చించుకుందామా మరి? సుహాస్, మొదటి ప్రశ్న చదవమ్మా. రవి దినచర్య ఎలా మొదలవుతుంది? బాగా చదివావు. చెప్పు, ఎలా మొదలవుతుంది? రవి దినచర్య పక్షులను చూస్తూ వాటి కిలకిల రాగాలు వినడంతో దినచర్య మొదలవుతుంది. అమృత, రెండో ప్రశ్న చదవమ్మా. రవి ఒకరోజు ఏమి చూశాడు? ఏమి చూశాడు మరి రవి ఒకరోజు? రవి ఒకరోజు పక్షుల గుంపును చూశాడు. సరేనా పిల్లలు? ఈరోజు మనం పేరాని చదువుకున్నాం, దానికి సంబంధించిన పదాలను రాసుకున్నాం, అర్థాలను తెలుసుకున్నాం, 2 ప్రశ్నలు కూడా మూల్యాంకనం చేయడం జరిగింది కదా. రేపటి తరగతిలో మరలా కలుసుకుందాం. ధన్యవాదాలు.